హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదు, లేట్ చేయకుండా మేము రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నా ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టుకోవాలనా? రే ఇదేరా వాటర్ ప్లాంట్ అన్నా మిల్టర్ వాటర్ ఉన్నాయా? రే అది మిలిటరీ వాటర్, మున్సిపల్ వాటర్ కాదురా, మినరల్ వాటర్. ఏదో ఒకసారి అన్నా మిల్టర్ వాటర్ తమ్ముడు క్యాన్ దేంట్లో తీసుకోపోతావా? నా కారు ఉందిలే అన్న. కారా? బా బాగా రిచ్ ఉన్నట్టున్నాడు ఈడ. క్యాన్ నీళ్ళు ఎంత? 10 రూపాయలనా? 10 రూపాయలా? అయితే 10 క్యాన్లు ఎంత? క్యాన్ 10 క్యాన్లు 150 రూపాయలు. 150 రూపాయలా? అయితే ఆ ట్యాంక్ మొత్తం ఎంత? ఆ ట్యాంక్ నిండా 1000 రూపాయలు. అసలు నీకు ఎన్ని క్యాన్లు కావాలి? ఈ బాటిల్ చాలు. రే తమ్ముడు వాడికంట బాటిలో నీళ్లు పెట్టుకో. నోట్లో కదరా బాటిల్ పట్టరా. మీ ప్లాంట్ లో వాటర్ బాగా ఉంటాయినా? ఎక్కడి నుంచి ఫిల్టర్ చేస్తారా? ఇంక్యాన్ నుంచే, ఆ సైడ్ కాలువ నుంచే కదా. అరే మామ ఒక 10 రూపాయలు ఉంటే కొట్టరా. కొట్టినా చూడరా. అరే మామ ఒక 20 రూపాయలు ఉంటే కొట్టరా. కొట్టినా చూడరా. అదే నాకు అసలు అర్థం కాదు, 10-20 రూపాయలు ఏం చేస్తావురా రోజు? 20 రూపాయలు 10 మంది దగ్గర అడిగితే 200 రూపాయలు, 30 రూపాయలు 10 మంది దగ్గర అడిగితే 300 రూపాయలు, 10 రూపాయలు 10 మంది దగ్గర అడిగితే 100 రూపాయలు. టోటల్ అమౌంట్ 600 రూపాయలు. 600 ఇంటూ 30 రోజులు, మంత్లీ ఇన్కమ్ 18,000. నెలకి సెట్. మన ఇన్కమ్ అయితే హైలైట్ ఉంది కదా. మంచిగా ఫోన్ చేసి 10-20 రూపాయలు అడిగితే నెలకు 18,000 సంపాదిస్తుంది మనోడు. మనతోటి అది కాదు. నా రెజ్యూమ్ మేడం. ఏమొచ్చు మీకు? చెప్పు. నాకు ఏఐ లాంగ్వేజ్ వస్తుంది మేడం. ఓ సూపర్, ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వెల్లుల్లినిరా, నన్ను తింటే బలంగా దానికి నిజంగానే ఏ లాంగ్వేజ్ వచ్చు. ఫ్యూచర్లో మనోడైతే సేఫ్, మనం కూడా నేర్చుకోవాలా. ఓకే, టేబుల్ టెన్నిస్. పాపం రా, కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో కొడదాం అనుకున్నాడు కానీ వీలు కాలేదు. అమ్మా నాకు పొలం కాడ నాగబాంగ్ కుట్టింది. ఆ బాంగ్ కొడితే అర్ధగంట కన్నా ఎక్కువ బతకరు. కానీ మనం వీడికి వెళ్ళి హాస్పిటల్ పోవాలంటే గంట సేపు అవుతుంది కదా. ఇక రాహుల్ గారు బతుకుడు కష్టమే. అయిపోయింది నాకు కథం. అరే కొడుక ఇప్పుడు ఏం చేస్తావురా దేవుడా. అమ్మ నువ్వు వేడకే, నేను మళ్ళా తాగు. ఎటు పోతావురా? ఇంకా నయం, ఆ పావాడికి ఎటు పోలేదు. కొడుక ఇప్పుడు ఎటు పోయినావురా? అమ్మా నేను ఇంతకు ముందు కుట్టిన పాముతోనే ఇంకోసారి కుట్టించుకున్నానే. ఆ పాము కుడితే అర్ధగంట సేపు బతుకుతారు కాయే, అందుకే నేను ఇంకోసారి కుట్టించుకున్నా. ఇప్పుడు నేను మొత్తం గంట సేపు బతుకుతా. హాస్పిటల్ మారి. మనం తెలివి అయితే హైలైట్ ఉన్నది. అర్ధగంటలో ఓడు కాదు, పావు గంటలనే పోతాడు. ఇప్పుడు మనం తెలివికి హ్యాట్స్ ఆఫ్. మీరు మనం గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఏమమ్మా ఇల్లేమో దగ్గరకు వస్తుంది. బస్సు ఆపుదామంటే నా అకౌంట్ కోసం బస్సు ఆపుతాడా? ముంగల్కి అడుగుదామంటే ముంగల్ ఆడోళ్ళు ఉన్నారా? దినమ్మ జీవితం. మా ఇల్లేమో పోతుంది. ఏం చేస్తాం, ముంగల ఏడ బస్సు ఆపితే ఆడ దిగి ఇంటికి మళ్ళీ నడుచుకుంటూ వస్తా. ఏందో ఏమో అమ్మ జీవితం. సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్. హైలైట్ పడ్డర్ చూడ, అది హైలైట్ సూపర్. అందుకే ఏం కథలు పడకుండా నార్మల్గా ఎక్కాలా, నార్మల్గా దిగాల. గిసుంటి కథలు పడితే గిట్లనే అవుతుంది. ఏ స్కూటీ మీద ఒకటి దిగిండు. హైలైట్ ఉందిరా దొంగతనం. పుంజు కోసం పెట్టెలు పెట్టుకొచ్చి కథ పుంజుని వేసుకొని ఎగబడ్డారు ఇద్దరు. ఇసుంటి దొంగతనాలు మీ ఊర్లో అయితాయా? ఏమైందిరా? అరే ఓకే, కుండ కొట్టు, పలగొట్టిండు పెద్దది. ఇప్పుడు 2 కుండలు మంచిగానే వలగొట్టిండు. ఇంకోసారి ఆ పెద్ద కుండ వచ్చేసరికి ఆ నెత్తి మీద వలగొట్టిండు. మనోడు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఓకే, ప్లాస్టింగ్ వేస్తున్నట్టు టైల్స్ పెడుతుండ్రు. ఓకే అది పెట్టచ్చు, నార్మల్గా పట్టుకొని పెట్టచ్చు. ఇద్దరు ఉన్నారు, ఒక్కొక్క సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎందుకు మనల్ని దూల ఒక్కొక్క కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టిండు. కథ అంగి నెత్తి వాళ్ళ కొట్టుకోండు. పడంగానే ఆగమైపోతుండు ఏమైందని. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే వీడియో అన్న కూడా కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఉంటా, బాయ్.